నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. ఈ ప్రపంచంలో స్నేహితుల్ని మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు. బతుకునిచ్చిన వారిని బజారుకు లాగిన మనుషులు ఉన్నారు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచిన రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ దేవుడి మీద కూడా కుట్రలు చేసే వాళ్ళుంటారా? ఆ దురదృష్టం తెలుగు ప్రజలకు, భారతదేశ ప్రజలకే కలిగింది. తన రాజకీయ లబ్ధి కోసం తన డైవర్షన్ పాలిటిక్స్లోకి ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామిని లాగేసిన చంద్రబాబును చూసి నాడు దేశమంతా నివ్వెరపోయింది. ఆ కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతని తన స్వార్థం కోసం అపవిత్రం చేస్తున్న చంద్రబాబును చూసి హిందూ సమాజం నిర్ఘాంతపోయింది. దేవదేవుడి దివ్య ప్రసాదమైన లడ్డూనే తన కుట్రలోకి లాగిన పచ్చముఠ ఆ పాపాన్ని అక్కడితో వదిలేయలేదు. పాప భీతితో తప్పును అంగీకరించలేదు. ఆ మహాపాతకాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా మరింత విషం కక్కుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడంలో చంద్రబాబుకి చాలా అనుభవం ఉంది. బీజేపీకి భజన చేస్తున్న ఈ నోటితోనే మసీదులు కూల్చే పార్టీ అని తిట్టిన చరిత్ర చంద్రబాబుకే సొంతం. 45 రాజకీయ జీవితం కదా. కుట్రలు చేయడంలో చెయ్యి తిరిగిన నైపుణ్యం మరి. అందుకే మతాన్నే కాకుండా ఏకంగా ఆ భగవంతుడి మీదే కుట్రలు పన్నేశారు. చంద్రబాబు అరాచక పాలనపై 5.5 కోట్ల మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ ప్రజల దృష్టిని మళ్లించడానికి ఏడుకొండలవాడి విశిష్టతనే అపహాస్యం చేసే పన్నాగం పన్నారు. తిరుమల దివ్య ప్రసాదం లడ్డూ మీద పన్నిన కుట్రల్లో అడ్డంగా దొరికిపోయినా పచ్చముఖ తీరులో మార్పు రాలేదు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అదే కుతంత్రానికి పదును పెడుతూ మరో కుట్రకు తెరతీసేశారు. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా సిట్తో స్కిట్స్ చేయడం మాత్రం ఆపలేదు. కలియుగ వైకుంఠంగా భక్తజన కోటి భావించే ఆ తిరుమల మీదే రాజకీయానికి చంద్రబాబు తెగబడిన వైనం చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు నిర్ఘాంతపోయారు. దేవదేవుడి దివ్య ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ హిందువులను రెచ్చగొట్టే కుట్రకి తెరతీశారు. దశాబ్దాలుగా అలవాటైన పనే కదా. ఎవరినైనా సరే తన ప్రయోజనాల కోసం ముంచేయడం అనుకున్నారేమో. ఏకంగా ఆ దేవదేవుడి జోలికే వెళ్లారు చంద్రబాబు. ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూనే నీచ రాజకీయం చేసేశారు. తిరుమల దివ్య ప్రసాదం పవిత్రతని అపవిత్రం చేసే మహాపాతకానికి ఒడిగట్టారు. వైఎస్ఆర్సీపీని అప్రతిష్టపాలు చెయ్యాలన్న కుట్రతో ఎంత వేగంగా ఆ భగవంతుణ్ణే అపహాస్యం చేసే పాపానికి తెగబడ్డారో అంతే వేగంగా హిందూ సమాజం, దేశ ప్రజలు చంద్రబాబు పన్నాగాలను పసిగట్టేశారు. ఆ కలియుగ వైకుంఠం విశిష్టతని అపహాస్యం చేసిన నీచ రాజకీయ నాయకుడిగా తన పేరుని పాపపు అక్షరాలతో చరిత్రలో లిఖించుకున్నారు చంద్రబాబు. ఇంత జరిగిన తర్వాత కూడా చంద్రబాబు తిరుమల లడ్డూ మీద కుట్రలు ఆపలేదు. మరిన్ని కుతంత్రాలకు తెరతీస్తున్నారు. కలియుగంలో భక్తులను అనుగ్రహించడానికి, ఆదుకోవడానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద వేంచేయడానికి తిరుమలని ఎంచుకున్నారు. ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండడం రాష్ట్రానికి ఒక వరం, అనుగ్రహం. ఆ దేవదేవుడి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాల్సింది ఏంటి? స్వామి, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను మోసం చేసే నా నీచ బుద్ధిని మార్చమని వేడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కొనసాగించే విజ్ఞతని ప్రసాదించమని కోరుకోవాలి. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది రాక్షస పాలన చేయడానికి కాదన్న ఇంగిత జ్ఞానం ఇవ్వు తండ్రి అని వేడుకోవాలి. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్బుద్ధిని పోగొట్టమని కోరుకోవాలి. కానీ చంద్రబాబు చేసిందేంటి? ఇంకా చేస్తోందేంటి? ఆ ఏడుకొండలవాడినే తన కుట్రలో పావుగా మార్చి వైఎస్ఆర్సీపీని అప్రతిష్టపాలు చేయడానికి వాడని నెయ్యి మీద, తయారు కాని లడ్డూ మీద, జరగని తప్పు మీద పచ్చ పన్నాగాలు పన్నేశారు. చివరకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత కూడా పచ్చముఠ పన్నాగాలు ఆగలేదు. ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మళ్లీ ఆ కుట్రకి కొనసాగింపు మొదలు పెట్టారు. రాజకీయ కక్ష కోసం ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి దేవుడన్నా దైవం అన్నా కూడా లెక్కలేదు. పవర్ రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద జల్లటం, దేవుడిని అడ్డం పెట్టుకొని అన్యాయంగా, అక్రమంగా సెంటిమెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటమే ప్రధాన ధ్యేయంగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ చూస్తే అర్థమైపోతుంది అందరికీ కూడా. ప్రపంచంలో ఉన్నట్టు హిందూ భక్తులందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారు. ఏమిటి దుంపదెగ?
వాడని నెయ్యిని వాడేశారని చెప్తున్నాడు, కడవని కల్తీని కలిసిందని చెప్తున్నాడు, పంది కొవ్వంటున్నాడు, పశువుల కొవ్వంటున్నాడు, మాంసపు కొవ్వంటున్నాడు. ఏమిటి అన్యాయం అని అపవిత్రంగా భావించారు దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులు. నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు. లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్టుకు పంపలేదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది. ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలతో లడ్డూ ప్రసాదం పవిత్రతకు కళంకం తెచ్చేందుకు తెగబడుతోంది. ఆ పక్కా కుట్రలో భాగంగానే సిట్ నివేదిక పేరుతో ఎల్లో మీడియా విషం చిమ్ముతూనే ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై అవాస్తవ ఆరోపణలతో అసత్య కథనాలు వండి వారుస్తోంది. రాజకీయాలకు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దూరంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు సూచనను కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తూ దుష్ప్రచారానికి బరితెగిస్తోంది. శతాబ్దాలుగా కొనసాగుతున్న లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగిస్తూ తమ మనోభావాలను దెబ్బతీస్తోన్న ఎల్లో మీడియాపై ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం ముసుగులో రాజకీయ కుట్ర కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం వాస్తవాలను వక్రీకరిస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్న అప్పన్నను టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అంటూ దుష్ప్రచారం చేస్తోంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద జల్లాలన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఏపీ భవన్లో చిరుద్యోగి అయిన చిన్నప్పన్న గతంలో ప్రస్తుత టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏగా పనిచేశారు. ఆ వాస్తవాన్ని మాత్రం టీడీపీ కూటమి ప్రభుత్వం కప్పిపుచ్చేందుకు తెగ ప్రయత్నిస్తోంది. చిరుద్యోగి అయిన ఆయన ఏకంగా టీటీడీ జీఎం స్థాయి ఉన్నతాధికారుల్ని ప్రభావితం చేశారని కట్టుకథలు అల్లుతోంది. ఆయన వ్యక్తిగతంగా కొనుగోలు చేసిన ఆస్తుల ఉదంతాన్ని వక్రీకరిస్తోంది. వాటి ఆధారంగా చిన్న అప్పన్నను బెదిరించి, వేధించి తమకు అనుకూలంగా అబద్ధపు వాంగ్మూలం ఇప్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రమన్నది స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ పన్నాగాలను చీకొడుతున్నా పచ్చముఠా మాత్రం కుట్రలు ఆపడం లేదు. వైఎస్ఆర్సీపీ మీద విషం చిమ్మడానికి పదే పదే తిరుమల లడ్డూ మీద కొత్త కుట్రలు పన్నుతోంది. చంద్రబాబుకి దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. భగవంతుడి జోలికి వెళ్లడానికి కూడా వెనకాడని పాలకుడు ఇక ప్రజల ఆలనాపాలన ఏం పట్టించుకుంటాడు? దేవుణ్ణే లెక్క చెయ్యని రాక్షస రాజ్యంలో సుభిక్షతకి, సుఖ సంతోషాలకు, సిరి సంపదలకి చోటెక్కడుంటుంది? అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను చూసి దేశ ప్రజలు జాలిపడుతున్నారు. రాబోయే రోజుల్లో తిరుమల పవిత్రతని దెబ్బతీస్తూ కూటమి ప్రభుత్వం ఇంకెన్ని కుతంత్రాలకు తెరతీస్తుందో అని భక్తజన కోటి ఆందోళన చెందుతున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం లభిస్తే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి ఆశీస్సులే అని భక్తజన కోటి భావిస్తుంది. చిన్న లడ్డు ముక్క లభించినా ఆ వెంకటేశ్వరుడి కటాక్షం పొందినట్టు తన్మయం చెందుతారు భక్తులు. అలాంటి పవిత్ర లడ్డూ వైపు భక్తులంతా అనుమానంగా చూసే కుతంత్రానికి తెరతీశారు చంద్రబాబు. హిందూ సమాజంలో అనుమానపు బీజాలు నాటి నీచానికి ఒడిగట్టారు. వాడని నెయ్యితో ఒక కుట్ర, తయారు కాని లడ్డూతో ఒక కుతంత్రం, జరగని తప్పు మీద ఒక పన్నాగం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమైపోతుంది అన్న కుటిల నీతి మీద దశాబ్దాలుగా బతుకుతున్న చంద్రబాబు ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి మీదే అబద్ధాల ప్రచారానికి దిగిపోయారు. దేవదేవుడి వైభవం మీదే విష ప్రచారం చేశారు. ఇప్పటికీ ఆ కుట్రని కొనసాగిస్తున్నారు. తిరుమల లడ్డూని తమ రాజకీయ కుట్రలోకి లాగి భక్తజన కోటి చేత చీకొట్టించుకున్న తర్వాత కూడా పాలకుల బుద్ధి మారలేదు. వైఎస్ఆర్సీపీ నేతలు లక్ష్యంగా కొత్త కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. చివరకు నెయ్యి నాణ్యతపై ఫిర్యాదు రావడంతో టీటీడీ చైర్మన్ హోదాలో వైవి సుబ్బారెడ్డి విచారణకు ఆదేశించడం తప్పన్నట్టుగా పోలీసులు వక్రీకరిస్తున్నారు. ఓ అనామక ఫిర్యాదు వస్తే బోలేబాబా డైరీ సరఫరా చేస్తున్న నెయ్యి నమూనాలను మైసూర్లోని CFTRI ల్యాబ్కి పంపించి పరీక్షలు నిర్వహించాలని వైవి సుబ్బారెడ్డి ఆదేశించినట్టు పోలీసులు తమ నివేదికలో పేర్కొనడం గమనార్హం. మామూలుగా ఫిర్యాదు వస్తే విచారణకు ఆదేశించకపోతే పట్టించుకోలేదని విమర్శిస్తారు. విచారణకు ఆదేశిస్తే ఎందుకు ఆదేశించారని ఈనాడు ఇతర టీడీపీ ఎల్లో మీడియా తిరిగి ప్రశ్నిస్తుండడం విస్మయపరుస్తోంది. టీడీపీ రాజకీయ కుట్రలో భాగంగా కేవలం విష ప్రచారం చేయాలన్న కుట్రే తప్ప వాస్తవాలతో తమకు నిమిత్తం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇక రాజకీయ కుతంత్రంతో కూటమి ప్రభుత్వం ఎల్లో మీడియా ఒక విషయాన్ని విస్మరిస్తున్నారు.
నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ను ఆమోదించిన ఆనాటి టీటీడీ బోర్డులో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా సభ్యులుగా ఉన్నారు. టీటీడీ పర్చేజ్ కమిటీలో కూడా సభ్యులుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టుపై నిర్ణయాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది కూడా వారే కావడం గమనార్హం. కర్ణాటక సహకార రంగంలోని నందిని డైరీ దశాబ్ద కాలం పాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ పరంపరను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డైరీతో పాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డైరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేట్ రంగంలోని గోవింద్ డైరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చింది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తినా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అంటే నందిని డైరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేట్ డైరీకి కాంట్రాక్ట్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డైరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు కాబట్టి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లో పాల్గొనమని చెప్పింది. వాస్తవాలు అలా ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నందిని డైరీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వలేదని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డైరీకి ఎలా కాంట్రాక్ట్ ఇస్తారు? ఇస్తే అసలు టెండరు వేయని డైరీకి ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారని అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ప్రశ్నించేది కాదా? టెండర్లో పాల్గొన్న ఇతర డైరీలు కూడా అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించేవి కాదా? నెయ్యి వివాదాన్ని టీడీపీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని కూటమి ప్రభుత్వం యత్నించింది. అందుకే ఈ ఆరోపణలపై దర్యాప్తు కోసం టీడీపీ వీర విధేయ పోలీస్ అధికారులతో గత ఏడాది హడావుడిగా సిట్ ఏర్పాటు చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్ఛార్జిగా నియమించింది. అప్పటి విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. ఇప్పుడు ఎవరి వైపైతే వేలు చూపిస్తూ చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నాయో ఆ వైవి సుబ్బారెడ్డే తిరుమల లడ్డూ ప్రసాదంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోరినందునే వైవి సుబ్బారెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. అందుకే ఆయనకు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తోంది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉండి లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడమేంటని చంద్రబాబును ప్రశ్నించింది. కనీసం దేవుణ్ణైనా రాజకీయాలకు దూరంగా ఉంచండని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాట్ సుప్రీం కోర్ట్ సెడ్, నెయ్యిలో కల్తీ ఉందా లేదా తెలుసుకోమని చెప్పారు. దాని మీద పోయింది. ఇప్పుడు ఎవడిని లోపలేద్దాం, ఎవడి మీద కక్ష సాధించుకుందాం అనేటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్ చేస్తున్నది. అంతేకాదు బోలేబాబా డైరీ పాల సేకరణ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు రాస్తుంటారు వాళ్ళే. అసలు బోలేబాబాకి ఈ నెయ్యి సప్లైకి కాంట్రాక్ట్ వచ్చిన ఆయనకి అసలు పాల సేకరణ లేదని ఒకసారి రాస్తాడు. రెండో చోటేమో పాల సేకరణ అద్భుతంగా చేస్తున్నారని వాళ్ళే రాస్తారు. ఈ రకంగా రకరకాల భిన్న ఉత్తరప్రదేశ్లో 60,000 మంది దగ్గర నుంచి పాడిని వీళ్ళు సేకరిస్తున్నారు బోలేబాబా వాళ్ళని ఒకసారి ఫైండింగ్ ఇస్తారు. రెండోసారి ఏమో అసలు వీళ్ళకి పాల వ్యాపారంతోనే సంబంధం లేదని ఇస్తారు. ఈ రకంగా తప్పటడుగులు వేసే కార్యక్రమం. 2 రోజుల నుంచి పచ్చముఠ తిరుమల లడ్డూ మీద మళ్లీ రాజకీయాలు చేస్తూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారానికి దిగుతోంది. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ ఆర్గనైజ్డ్ గా ఈ విష ప్రచారం జరుగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. అసలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నాడు దేవదేవుడి పవిత్రత మీద పచ్చి అబద్ధాలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ ప్రస్తావనే ఎత్తడం లేదు. ఎందుకంటే అసలు ఎలాంటి కల్తీ జరగలేదు కాబట్టి. జంతువుల కొవ్వు అంటూ కుట్రని కొనసాగిస్తూ అసలుకే ఎసరు వస్తుందని గ్రహించి లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అయిందంటూ కుట్రలో మరో కోణాన్ని తెరపైకి తెచ్చారు. ఇటు టీడీపీ సోషల్ మీడియా, అటు సిట్, మరోవైపు ఎల్లో మీడియా
అంతా కలిసి కొనసాగిస్తున్న పన్నాగాన్ని గమనిస్తే తిరుమల లడ్డూని తన స్వార్థ రాజకీయాలకు వాడుకోవడాన్ని చంద్రబాబు మరింత వేగవంతం చేశారని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. విశాఖ టీడీపీ నేత గోడౌన్ లో గోమాంసం దొరికింది. 1,86,000 కేజీల గోమాంసం దొరికిందంటే పచ్చమూక ఏ రేంజ్లో గోవధ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక పిఠాపురంలో కల్తీ నెయ్యి కలకలం సృష్టిస్తోంది. జంతువుల కొవ్వుతో నెయ్యి కల్తీ చేస్తున్నారంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఆరోపణలు కాదు, పోలీసుల దాడుల్లో దొరికినవే. మరి నాడు అన్అపాలజెటిక్ హిందూ సనాతని అంటూ తెగ ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడా? ప్రాయశ్చిత్త దీక్ష అంటూ విజయవాడ కనకదుర్గ గుడి మెట్లను కింద నుంచి పైకి కడిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడెక్కడా? 1,86,000 కేజీల గో మాంసంతో టీడీపీ నేత అడ్డంగా దొరికిపోతే చంద్రబాబు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? పవన్ కళ్యాణ్ వీధికెక్కి వీరంగం ఎందుకు ఆడటం లేదు? సొంత నియోజకవర్గంలో కల్తీ నెయ్యికి చెక్ పెట్టలేని డిప్యూటీ సీఎం తిరుమల లడ్డూ ప్రసాదం మీద పచ్చముఠా పన్నిన కుట్రలో భాగస్వామ్యం కావడానికి మాత్రం తెగ తహతహలాడారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదం లడ్డూ మీద కుట్రలు పన్నుతోన్న చంద్రబాబు అండ్ కో భక్తుల మెదళ్లను విషతుల్యం చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వాడని నెయ్యితో ఒక కుట్ర, తయారు కాని లడ్డూతో ఒక కుతంత్రం, జరగని తప్పు మీద ఒక పన్నాగం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమైపోతుందన్న కుటిల నీతి మీద దశాబ్దాలుగా బతుకుతోన్న చంద్రబాబు దేవదేవుడి మీదే ఆ సిద్ధాంతాన్ని ప్రయోగించారు. అదే సమయంలో అటు టీడీపీ నేతల బతుకు ఎలాంటిదో బట్టబయలు చేసే దారుణం వెలుగుచూసింది. విశాఖలోని టీడీపీ నేత గోడౌన్లో గోమాంసం దొరికింది. టీడీపీ నేత సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్లో గోమాంసం పట్టుబడింది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్యం గుప్తా. ఈయన గోడౌన్లో గోమాంసం గుట్టురట్టు చేశారు డీఆర్ఐ అధికారులు. 1,89,000 కేజీల గోమాంసం పట్టుబడితే ఇప్పటి వరకు అసలు సూత్రధారులను పోలీసులు పట్టుకోలేదు. టీడీపీ నేతను కాపాడేందుకు పోలీసులు గోప్యత పాటిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోమాంసం పట్టుబడడంపై మండిపడుతున్నాయి ధార్మిక సంఘాలు. 1,89,000 కేజీల గోమాంసం అంటే ఎన్ని వేల గోవులను వధించి ఉంటారు? ఆవు శరీరంలో ఒక్కో భాగంలో ఒక్కో దేవత నివసిస్తుందని హిందువుల విశ్వాసం. అలాంటి వేలాది ఆవులను చంపి 1,89,000 కేజీల గోమాంసాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసింది పచ్చముఠా. మళ్లీ ఇదే పచ్చముఠా తిరుమల లడ్డూ పవిత్రతని దెబ్బతీసేలా కుట్రలు చేస్తోంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అంటే కొంచెం ధార్మికంగా, కొంచెం హిందూ సాంప్రదాయ ప్రకారంగా, కొంచెం అన్ని రకాలుగా మేళవించి ఉన్నటువంటి పార్టీగా మేము భావిస్తున్నాం కాబట్టి దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని కేవలం ఒక డెవలప్మెంట్ భాగమే కాకుండా సాంప్రదాయాల, సంస్కృతులు, హిందూ సాంప్రదాయాలు కూడా విలువనిచ్చే విధంగా ఉండాలి అని చెప్పేసి మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇది ఒక అక్రమ రవాణా, ఇది సుమారు కొన్ని 100 కోట్లకు సంబంధించిన అక్రమ రవాణా విజయనగరం, ఒరిస్సా దగ్గర నుంచి ఇటు వైజాగ్ మీదుగా ఇటు తెలంగాణ నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి ఈ బోర్డర్లన్నిటిలో కూడా ఇది తరలిస్తున్నారు అని చెప్పేసి ఎంతోమంది గోరక్షక వాళ్ళు వాళ్ళ వెనకాతల పడితే వాళ్ళని ఇష్టానుసారంగా వాళ్ళ మీద కేసులు పెట్టి, గోరక్షకుల మీద కేసులు పెట్టి ఒక మాఫియా అనేది నడుస్తుంది అని చెప్పేసి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరికి ఇది తెలిసినటువంటి విషయం. దీని యొక్క కూలంకోసంగా అందరికీ తెలుసు, కానీ ఇది పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అనవసరమైనటువంటి విషయం. ఎందుకంటే తిరుమల లడ్డూలో జరగని కల్తీ జరిగిందని అసత్యాలు చెప్తున్నారు చంద్రబాబు. దానికి తందానా అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం కల్తీ నెయ్యికి కేంద్రంగా మారిపోయింది. గత ఏడాది కార్తీక మాసంలో ఒక నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే పిఠాపురంలో మరో కల్తీ నెయ్యి బాగోతం వెలుగులోకి వచ్చింది. పశువులను వధించి వాటి మాంసం నుంచి తీసిన కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్టు హైందవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో కార్తీక మాసంలో ఈ కల్తీ నెయ్యితో దైవారాధన చేస్తున్నామా అంటూ భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తిరుమల లడ్డూ మీద చంద్రబాబు పన్నిన కుట్రలో భాగమైపోయి తెగ ఊగిపోతూ లేనిపోని ఆవేశం తెచ్చుకుని నానా హంగామా చేసిన పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో నెయ్యి కల్తీ చేస్తుంటే కిమ్మనడం లేదు. పైగా జంతువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్టు హైందవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా అన్అపాలజెటిక్ హిందూ సనాతని కనీసం పిఠాపురం వైపు కూడా చూడ్డం లేదు. 1,00,000 కేజీల గోమాంసం నిల్వ ఉంచిన టీడీపీ నాయకుడు డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో కల్తీ నెయ్యి, ఆ కల్తీ జంతువుల కొవ్వుతో జరుగుతోందంటున్న హైందవ సంఘాలు. వీళ్ల అసలు బతుకులు ఇవి. వీళ్లు వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదం మీద కుట్రలు చేస్తారు.
వైఎస్ఆర్సీపీని అప్రతిష్ట పాలు చేసే కుట్రలో భగవంతుడినే పావుగా వాడేస్తున్నారు. తప్పు మీద తప్పు చేస్తున్నారు, పాపం మీద పాపం చేస్తున్నారు. పచ్చముఠాకి ఎలా బుద్ధి చెప్పాలో ఆ దేవదేవుడికి తెలుసని, చంద్రబాబు పాపం బద్దలయ్యే తరుణం ఆసన్నమైందని భక్తజన కోటి తేల్చి చెబుతోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి.